నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కాసింపల్లిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 4న చలో కలెక్టరేట్ విజయవంతం చేయాలన్న సిపిఐ నాయకులు. భారీ వర్షాలతో జయశంకర్ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు. జోరుగా కురుస్తున్న వర్షాలతో జయశంకర్ జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. నైరుతి రుతుపవనాల రాక ఈసారి కాస్త ఆలస్యమైనప్పటికీ గత వారం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే జోరుగా కురుస్తున్నటువంటి వర్షాలతో జయశంకర్ జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్నటువంటి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా చెరువులన్నీ కూడా జలకలను సొంతం చేసుకున్నాయి. అన్నారం బ్యారేజ్ బ్లాక్ 2లో 12 గేట్లను 1 మీటర్ వరకు ఎత్తి వరద నీటిని దిగువకు తరలిస్తున్నారు అధికారులు. భూపాలపల్లి మండలం కాసింపల్లిలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. కాసింపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులు శ్యామ్, అదేవిధంగా భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. జై బీజేపీ నాయకత్వం, కొంగోలు రాజేంద్ర గారి నాయకత్వం. ఈ రోజున కాసింపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటి వరకు కాసింపల్లి గ్రామంలో 200 మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇంకా సభ్యత్వం చేయడానికి ఇంకా 2-3 రోజుల సమయంలో మిగతా మందిని సభ్యత్వం తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా కృషి చేయడం జరుగుతున్నది. కాసింపల్లి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీలో అతి తక్కువ సంఖ్య ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు బీజేపీ వైపు రావడం జరిగింది, చేరడం జరిగింది. బీజేపీ యొక్క శ్యామ్ ఆధ్వర్యంలో ఈ రోజున చాలామంది బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఒకటే అడుగుతున్నాం. ఎమ్మెల్యే రమణారెడ్డి గారు, ప్రజలకు సేవ చేయండి, కానీ ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం కాదు. మీరు ఏదైతే సుభాష్ కాలనీ, కృష్ణ కాలనీ, యాదవ్ కాలనీకి సంబంధించినటువంటి ఇండ్లకు పట్టాలు ఇస్తున్నామని పాలాభిషేకాలు చేయించుకోవడం చాలా హాస్యాస్పదమైన విషయం. సుభాష్ కాలనీ, కృష్ణ కాలనీ, యాదవ్ కాలనీలో ఇప్పటి వరకు కూడా త్రాగునీటి సమస్యతో బాధపడుతున్నారు. మీకు వీలైతే త్రాగునీటి సమస్యను ఇప్పటికైనా తీర్చండి, కొత్త పైప్ లైన్ వేయించండి. కానీ ఊరికే మేము ఏ పని చేయకుండా మేమే పని చేసినామని మంచి పేరు రావాలంటే రాదు.
ప్రజలకు సేవ చేయండి అని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాసింపల్లి గ్రామంలోని 3 బూతులకు బీజేపీ సభ్యత్వ నమోదు చేయడానికి టౌన్ ప్రెసిడెంట్ అయిన దొంగల రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాసింపల్లి గ్రామం అంతా ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. గ్రామంలో బీజేపీ వైపు చాలామంది సానుకూలంగా స్పందిస్తున్నారు. చాలామంది బీజేపీ వైపు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మేము స్వాగతిస్తూ మా పార్టీలో అనేక మందిని చేర్చుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ టీఆర్ఎస్లో చేరడంతో కాసింపల్లి గ్రామంలో కాంగ్రెస్ శూన్యమైపోయింది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ హోదాలో ఇప్పుడు బీజేపీ పార్టీ కాసింపల్లిలో ఉంది. రాబోయే కాలంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా చురుగ్గా పాల్గొని ఇక ఉన్న టీఆర్ఎస్ నాయకులకు గట్టి పోటీ ఇస్తామని, గెలవడానికి 100% ప్రయత్నిస్తామని, అన్ని వర్గాలను కలుపుకోపోని ఇక్కడ ఉన్న యువత చాలా ఎత్తున బీజేపీ వైపు తిరుగుతుంది. కాబట్టి రానున్న రోజులలో మహిళలను, కార్మికులను, అదేవిధంగా యువకులను, అన్ని వర్గాల వారిని బీజేపీ వైపు ఆకర్షించి బీజేపీ పార్టీని బలోపేతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా స్థానికంగా ఉన్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేగా స్పందించి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే వాటర్ ప్లాంట్ను కానీ వెంటనే నిర్మించి మాకున్న సమస్యలను వెంటనే తీర్చాలని, లేని పక్షంలో బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి పోరాటాలకు సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలనే డిమాండ్తో ఈ నెల 4న తలపెట్టనున్నటువంటి చలో కలెక్టరేట్ను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా అధ్యక్షులు బొట్ట చక్రపాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు చలో కలెక్టరేట్ను విజయవంతం చేసేలా ప్రభుత్వ పాఠశాలలకు తిరుగుతూ కార్మికులను సంఘటితం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో వంట చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ 4వ తారీఖు నాడు సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేయబోతా ఉన్నాం. ప్రధానంగా దాదాపు 5 నెలల నుంచి వీళ్ళకి బిల్లులు కానీ లేక జీతాలు కానీ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు అదేవిధంగా జీతాలు తక్షణమే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాటితో పాటు అనేక ఏరియాలలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కాబట్టి స్కూళ్ళల్లో కనీసానికి వంటశాలలు చేయడానికి వసతులు అయినటువంటి వంట షెడ్లు లేకపోవడం మూలంగా ఇటు కట్టెలతో వంట చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వంట షెడ్లు నిర్మించాలని చెప్పేసి, వాటితో పాటు గుడ్లకు అదనమైన బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి, వాటితో పాటు పిల్లలకి ఇచ్చే అటువంటి బిల్లులు మెను బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచాలనేటువంటిది, వాటితో పాటు కాటన్ చీరలు ఇట్లాంటివి ఇవ్వాలని చెప్పేసి, ఈ కట్టెలు పక్కన కుట్టనీయట్లేదు. వాటితో పాటు తీసుకొచ్చే అటువంటి వాటిని బ్యాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకు వంట చేయడానికి వంట గ్యాస్ ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాలో మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమస్యల పరిష్కారం కోసం కొట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించడంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి ఏఎస్ఎఫ్ నాయకులు మోకాళ్లపై కూర్చొని కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యా సమైక్య ఏఐఎస్ఎఫ్ ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు విద్యార్థులందరం కలిసి కళ్ళ గంతలు కట్టుకొని వర్షంలో తడుస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనేకమైనటువంటి విద్యారంగ సమస్యలు ఉన్నాయి. ఇందులో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మూత్రశాలలు కావచ్చు, మరుగుదొడ్లు ఎవరి లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఇందులో 200 మంది విద్యార్థులు ఉంటే పాఠ్య పుస్తకాలు అందరికీ అందకపోవడంతో విద్యార్థులు ఎగ్జామ్స్ టైంలో ఇబ్బంది పడిన పరిస్థితి ఏర్పడతా ఉంది. వెంటనే అన్ని గ్రూప్స్లకు పాఠ్య పుస్తకాలు అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి చేసేవాడు డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇందులో మంచినీరు సమస్య ఎక్కువగా ఉంది. బోరు ఉన్నప్పటికీ బోరు ఖరాబ్ అవడంతో ఇక్కడ విద్యార్థులు మంచినీరు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది కూడా మంచినీరు సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఏసంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం లేక ఉన్నటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇబ్బంది ఉన్నప్పటికీ ఇంగ్లీష్ మీడియంలో బోధించేటువంటి ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇంగ్లీష్ మీడియం వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఏసంగా డిమాండ్ చేస్తాం. అనేకమైన సమస్యలను బెంచ్లు లేకపోవడం, ఫ్యాన్స్, లైట్స్, ముఖ్యంగా ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేయడం కోసం స్లీపర్లు కానీ అటెండ్ లేకపోవడంతో చెత్త చెదరం అలాగే పేరుకుపోతూ ఉంది. విద్యార్థి ఊడ్చుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ వెంటనే స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం విద్యార్థులందరూ సంఘటితమై ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.